చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు పాడుబై వరల్డ్ఫుల్లోకి స్వాగతం వచ్చేసి మీ నర్చికాక ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక దేశపో ఇదెక్కడ తారీఖు సో ఏడ తిన్నాము ఏడ పాలిచ్చినాం అన్నట్టే ఉన్నది కదా మేచేదేమో మా గడ్డి తాగేదే ఇచ్చి పాలిచ్చేదేమో పక్కోళ్ళక మా పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతారా తినేది ఎవరి సొమ్ము పాడేది ఎవరి పాట ఇట్లా చేస్తే నడవదు ఇది పద్ధతే కాదు అని చెప్పని కారు పార్టీలు కస్తున లేచి అటు స్పీకర్కు ఇటు కోర్టుకు దాఖలు చేసుకునే కదా పిటిషను ఈ పార్టీ ఫిరాయింపుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎందుకంటే ఇక వాళ్ళు చేస్తేనేమో ఏం కాదు ఇదివరకు వాళ్ళు అట్నే చేసిరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకొని కథ నడిపించారు కానీ ఇప్పుడు వీళ్ళు చేసేసరికి అలా కొట్టం వచ్చింది అన్నట్టు కథ గట్టెట్లుంటుంది అనే దాని మీదకి వెళ్ళి కోర్టుకు పోయే కదా ఆ ముచ్చట ఇప్పుడు కోర్టు ఏమో అదే ముచ్చటని ఏ ముచ్చట అయింది ఏం కథ అని చెప్పాలనేది రిజర్వ్లో పెట్టింది వాళ్ళ మీద వేటు వేస్తామా వేయమా ఏ తీర్పు ఇచ్చింది అనేది కోర్టు రిజర్వ్లో పెట్టింది ఇక ఈ లోపల వీళ్ళకి మటుకు మసులుతుంది అనుకో రాత్రి మా దాంట్లోకి వెళ్ళి చల్లకి వాయనేం రా అసలే పరపతి లేదు అనుకుంటుంటే మళ్ళీ వీళ్ళేమో పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు ఇట్లయితే ఎట్లా అని కారు పార్టీ వాళ్ళకు లోపల కాలిపోతుంది మనసు కానీ మీరు కంటట్లేదా ఇక అందుకనే ఇట్లాంటి ఫిట్టింగ్ పెట్టే కదా ఇక మరి కోర్టు అయితే ఏం తీర్పిస్తాననేది ఇప్పుడు రిజర్వ్లో పెట్టింది ఆ కథ ఏందో ఒకసారి అరుచుకొని వద్దాం రారాయ పురాగా ఏం జవడాలో ఈ రాజకీయ జవడాలు పోరి తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద పెద్ద జవడమే నడుతున్నది కదా నువ్వులా ఆగో గట్ల ఎట్లుంటది మా కారు గుర్తు మీద గెలిచి అటెనకషికి చేయి పార్టీల కోతమంటే మేము ఒప్పుకుంటామా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆయాల కాంచెలు ఇయాల్టి దాకా ఇక ఓ తీర్గ కోపం మీద ఉన్నారు కదా నువ్వులా ఇక ముచ్చట మీదనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద వాదనలు పూర్తయినాయి తీర్పును రిజర్వ్ చేసిందుల్లో హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత ఏటు వేయాలని చెప్పి దాఖలైన పిటిషన్ను విచారించింది తెలంగాణ హైకోర్టు ఇక పోయిన అసెంబ్లీ ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నిడిసబెట్టి కాంగ్రెస్ లో చేరిండ్రు కదా ఇక గాల ముచ్చట మీద అనర్హత ఏటేయాలని ఇక ఎట్లయితే పిటిషన్ దాఖలు చేసిండ్రో గది మీద నడిచిందన్నట్టు ఈ కథ అంతా చూడుర్రి కావాలంటే దానం నాగేందరు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఇక వీళ్ళు పార్టీ మారిండ్రు కదా ఇక వీళ్ళ మీద అనర్హత ఏటి వేయాలని ఇవాళకు స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటా దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిందులా తెలంగాణ హైకోర్టు ఇక మరి బీఆర్ఎస్ ఏమో ఇప్పుడు బాగానే ఎగుర్ల పడుతున్నారు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంది కాంగ్రెస్ లకేంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకొని మీ పార్టీలో చేరేదాకా ముచ్చట తెలియకపాయే మరి మీరు మొదలు పెట్టిన కథనే నాయగిదంతా ఇప్పుడేమో మీరు మాకు అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా గిదెక్కడ కథ అని మాట్లాడుతున్నారు నిజపో మీరు ఆ యాళ్ళ చేసిన ముచ్చట ఏంటిదే అని చెప్పి పబ్లిక్ అని కత్తున్న టాకుల్లా ఇదంతా అమ్మయ్యా మొత్తానికి మేము అనుకున్న కళ నెరవేరుతుందిరా నాయన ఒక 5 ఏళ్ళు అడ్డం తలిగిండి జగనాలు గాలిపంక పార్టీ వేసుకొని పానాలు పోయినాయి నరకాలు చూసినాం జైళ్ళలో పడ్డాం దెబ్బలు తిన్నాం ఎంత మా భూములు వాయే మా భుక్తి వాయే మా భక్తి వాయే టెంట్ వేసుకొని బజార్లో కూర్చొని పోరాడి చివరికి చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నాకనే మా పానం నిమ్మలమైంది ఇక అమరావతి రాజధాని ఊపిరి పీల్చుకో ఊపిరి పోసుకుంటుంది ఇక నిమ్మలంగా ఇక మొదలైంది కదా పనులన్నీ సురువు అయినాయి కదా మళ్ళా కళ వచ్చేసింది అనుకో రాజధాని కళ 5 ఏళ్ళు రాజ్యం అప్పచెప్తే రాజధాని లేకుండా పరిపాలన చేసే కిరీటం లేని రాజు లెక్క ఎట్లుంటుంది రాజధాని కూర్చోబెడితే కిరీటం పెట్టుకోలేదు అనుకో ఎట్లుంటుంది గట్టినే ఉంటుంది జగనాల ముచ్చట కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిండు ప్రత్యేక హోదా తెస్తారని అది అటే పోయింది అందుకనే ఇంటికి వెళ్ళగొట్టిరు జనం కానీ ఇప్పుడు మళ్ళీ రాజధాని కలకల్లా ఆడబోతోంది పనులు సురువైనాయి ఇక అక్కడ అమరావతి రైతులు కానీ జనం కానీ ఖుషి అవుతున్నారు అనుకో రాత్రి ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చి త్యాగం చేసిరు కదా ఇక వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి వాళ్ళ ఉపాధి వాళ్ళకు ఉంటుంది అన్నట్టు వాళ్ళ నగరం వాళ్ళకు ఉంటుంది కదా అందుకే మురిసి ముప్పందం అయితే ఒక్కపారి అమరావతికి పోయిద్దాం రారి రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు షురు అవ్వడంతోటి మస్తుగా సంబరపడుతున్నారు రైతులందరూ కలిసి మరి పోయిన పంకపాటి పాలనలో ఎట్లుండే చెప్పుండ్రి మమ్మల్ని 30 తిప్పలు పెట్టి 3 షెర్ల నీళ్ళు తాగిచ్చినంత పని చేసిండు జగ్గులు వాము వాళ్ళ పాలన పాడైపోను వాళ్ళ పాలని పంకకెట్ట గంత ఆగముండే ఇక మొత్తం మీద ఏపీ జనాలు కూడా జగ్గులకు గట్టిగా బూది చెప్పి ఇంటికి తోలిండ్రు కదా ఇక ఇప్పుడు అంతా నిమ్మలమే అని చెప్పి ఇక ఇప్పుడు చంద్రబాబు సీఎం అవ్వడుతోటి తిరిగి అమరావతి రాజధాని అభివృద్ధి పనులు షురు అవ్వడు మీద మస్తుగా సంబరపడుతున్నారు సంబరాలు కూడా జోరుగానే చేసుకుంటున్నారు ఇక వాళ్ళేదో మాట్లాడుతున్నారు కదా ఇందాం పాన్రో పారి దేవతల రాజధాని ఇష్టానుసారం మాట్లాడబాకు 3 ముక్కల ఆట ఆడబాకు ఇది ఎవ్వరు ఇంక కూడా ఇక్కడ నుంచి రాజధాని కదిలీలేరని నేను ఆ రోజు చెప్పా దేవుడు న్యాయం చూస్తాడని ఆ రోజు చెప్పా మళ్ళీ ఈ రోజు చెప్తున్నారు అదే దేవుడు న్యాయం చూశాడు కాబట్టి ఇలా మాకు ఈ జనగల ముఖ్యమంత్రి వచ్చాడు ఇలా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి మరి మాకు కేంద్రం కూడా సహకరిస్తుంది మా రాజధాని ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఖచ్చితంగా 990 రోజుల్లో మా రాజధాని పూర్తి అయిపోయిందని మేము ఆశిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆగదు ఇట్లాంటి అసలు రాక్షసుడిపై రాముడు వచ్చాడండి ఇలా మాకు పాలన చేయడానికి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాక్షసుడిని
సంహరించినట్టుగా ఉంది ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి దిగిపోవటం. మరి ఆయన ఇంకేందో ప్రేలాపన చేసి ఈ రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మీద బురదల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఇప్పటికి కూడా అలివి కాని ప్రయత్నాలు చేస్తాడా? నీ వల్ల ఏమి కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక నువ్వు ఖచ్చితంగా ఇంట్లో పనుకుంటే మంచిది. అది విన్నారు కదా నువ్వు లాగదన్నట్టు కథ. 5 ఏండ్లుంటివి ఏమన్నా మాట మాట్లాడితే రాజధాని ముచ్చట్ల 3 రాజధానులు 36 దర్వాజలు అంటివి. చేసినవా? చేయపోతివి. మళ్ళా మాట మాట్లాడితే నేనింత మీరింత అని ఇంతింతలా మాటలు మాట్లాడుకో ఎందుకు చెప్పు. జర కండ్లు పెద్దగా చేసుకొని చూడు రాజధాని అమరావతి పనులు ఎట్లయితున్నాయో. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని రైతుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇస్తే జగనాలు రైతుల త్యాగాలకు అపహాస్యం చేసిండ్రని మస్తుగా గరమైన అమరావతి రైతులు. ఇక పోయిన 5 ఏళ్ల పాలనలా మా భూములు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉండేది. కూటమి సర్కార్ల రాష్ట్రం అభివృద్ధి పథంలా మొత్తానికైతే ముందటికి పోతున్నది, మంచి జరుగుతున్నదని ఈ తీరుగా సంబరపడుతున్నారు. తెలంగాణలో ఆనలు అందుకునే కదా నువ్వు ఇంకొక 4-5 రోజులు ఇరాం లేకుండా ఇరిచి కొడతాం, దంచి కొడతాం, వంచి కొడతాం, ముంచి కొడతాం అన్నట్టు పడుతున్నాయి. ఇక ఆడికి తుపెర్లే పడుతున్నాయి. ఆఫీసులకు పోయేటోళ్ళకి ఏమో ఇబ్బందులు అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్లో కూర్చుంటే ఇంకో ఇబ్బంది ఉన్నది. ఇక వానలకు శత్రులు లేకుండా బయటికి వెళ్ళేటట్లేదా? పైలంతో ఉండరు. ఇక అడగోలే తడితే సర్ది అవుతుంది. ఆ సర్దితోటి లేనిపోటు రోగాలు వస్తాయి. బుడపొరగాలను అడగోలే తిరిగి బడి పోతాప్పుడు రైన్ కోట్లు కప్పురు. ఎందుకంటే వాన శినుకులు చిరపట అంటుంటే బడి పోవాలంటే పొరగాలకి తక్లీఫ్ అవుతుంది. పైలం సుమా యవ్వాన 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 గురిసెనో సేను సెలకల్ల మీద లవ్వాన గురిసెనో పరుపు బండాల మీన అనుకుంటా తెలంగాణలో మళ్ళా 2 రోజుల దాకా భారీ ఆనలు పడే అవకాశం ఉన్నదట. ఇక హైదరాబాదు వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చిన ముచ్చటనుల్లగిది. ఇక వచ్చే 3 రోజులలో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి వెళ్ళి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని జాగాలల్లా ఈసే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చింది. ఇయ్యాల భద్రాద్రి, కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, మహబూబాదు, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలల్లా ఇక ఇంకొన్ని జాగాలల్లా పెద్ద ఎత్తున ఆనలు పడే అవకాశం ఉన్నదట. ఇక కొన్ని జాగాలల్లా చిన్నగా మెల్లగా మోస్తారు వానలు పడతాయట. ఇక జర భద్రంగా ఉండుండ్రి. ఇక చూడుండ్రులో నిర్మలు, నిజామాబాదు, జైతాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగరము, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాదు, జనగాము, సిద్దిపేట ఇట్లా చెప్పుకుంటే కొన్ని జిల్లాలలో ఇక బాగానే పడే అవకాశాలు ఉన్నాయట. ఇక జర భద్రంగా ఉండుండ్రి. ఏదేమైనా సరే ఇక ఇంకొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందులో ఇక కొన్ని జాగాలలో మోస్తారు ఆన పడుతుందట. ఏదేమైనా పాత గోడల కాడ, పందిరి గుంజల కాడ అసలే ఉండకూర్రి, తంబాల కాడ కూడా అసలే ఉండకుండ్రులో. ఇక ఎందుకంటారా మరి ఆనలాయే ఎక్కడ కరెంట్ వచ్చేది తెలియదు, ఏ గోడ ఎట్లున్నది తెలియదు. జర పైలముండూరులో ఆనలు పడుతున్నాయట. ఏపీలో ఎప్పుడైతే కూటమి సర్కారు గెలిచిందో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండో ఇక ఆకాంక్షలు అన్నార్థులు నిమ్మలంగా ఉన్నారనుకో రాదు. వాళ్ళ ఆకలి బాధలు తీరినాయి. ఎందుకనంటే ఆయన ఉండగానే అన్నా క్యాంటీన్లు పెట్టించిండు. వాళ్ళ కడుపు కొడతానికి జగనాలు వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ పాపం వాళ్ళ ముసురు ముట్టించుకుంటేందుకు అన్నా క్యాంటీన్లను బంద్ పెట్టించిండు. కానీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మళ్ళా సురువైనాయి అన్నా క్యాంటీన్లు. ఇక అగ్గవ సగ్గువకే బువ్వ దొరుకుతాలకు హాయిగా కడుపు నింపుకొని వచ్చిన వాళ్ళు పని చూసుకొని నిమ్మలంగా పోతున్నారు. ఇక అట్నే రోడ్డు మీద ఎవరు దిక్కుదీవు లేని వాళ్ళు కూడా 4 రూపాయలకు 5 రూపాయలకే బువ్వ తిని హాయిగా నాయన చంద్రబాబు నీకు దండం అని అనుకుంటున్నారు కడుపు నిండా. ఇక ఇంకా 3-4 సంబంధించి ఇంకా ఓపెన్ అయ్యేట్టున్నది కదా, కొన్ని జాగాలో కాలేదు కదా, అవి కూడా వెంటనే చేస్తూ ఉన్నారట. ఏర్పాట్లు అయితేనే చూసేద్దాం రారి. ఇంకా వీలుంటే మనం కూడా పోయి బుక్కడ తినొద్దాం అన్నా క్యాంటీన్లో. ఎట్టుంటుందో మీకు ఎరికే కదా, మంచిగా ఉంటుంది బువ్వ. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల షురు అవుతున్నాయులా. మళ్ళా ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్ర దినోత్సవం రోజున ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా షురు చేసేందుకు చర్యలైతే జోరుగానే తీసుకుంటున్నారు. ఇక పోయిన పంకపాటి హయాంలా మూతబడ్డ అన్న క్యాంటీన్లు తిరిగి షురు అవుడుతోటి జనాలు కూడా మంచిగానే సంబరపడుతున్నారులా. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలున్న 7 అన్న క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. ఇక మొత్తానికైతే పంకపాటి హయాం ఉన్నప్పుడు ఎట్లా చేసిండ్రులో నోటికాడి ముద్దని గుంజుకున్నంత పనిచేసిండ్రు. ఇక పేదలకు బువ్వ దొరకకుండా చేసిండ్రు. ఎన్ని మాటలు ఎన్ని కథలు. అన్న క్యాంటీన్లను ఏడికాడ మూతపడేటట్టు చేసిండ్రు. ఇక పంకపార్టీ పోయి కూటమి సర్కారు వచ్చింది కదా, మళ్ళీ షురు అవుతున్నాయి అన్నట్టు. ఇక చూడుండ్రి. అది చూసినారులా ఒక్కళ్ళ ఇద్దర బక్క ప్యాదోళ్ళందరి కడుపు నింపింది అన్నా క్యాంటీను. ఆఖరికత్తే గాలిపంక పాటోళ్ళు కూడా తిన్నారులా. ఆ తిన్నయాళ్ళ కూడా ఎట్లా తింటారని చెప్పి నోటికాడి ముద్ద గుంజుకున్నారు పంక పాటోళ్ళు. గసొంటి గుణం అసొంటిది అల్లది. ఇక పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మళ్ళీ సురు అవ్వడుతోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంబరపడుతున్నారులా. బక్క ప్యాదోళ్ళ కడుపు నిండబోతున్నదనే చెప్పాలా. మళ్ళా
పని చేత కాకుండా పుణ్యానికి ఎట్లా బతుకుదాం, మంది సొమ్ము మీద ఎట్లా తిందాం అనేటోళ్ళే మోపైరు దునియా మీద ఎక్కువ. ఈ నడుమ అసంఖ్య పెరుగుతుంది. పని చేసుకొని బతికేటోళ్ళేమో తక్కువ అవుతారు. ఈ పని చేసుకొని బతికేటోళ్ళు సంపాదన ఎట్లా కొట్టాలనేటోళ్ళు ఎక్కువ అవుతారు. అందుకే రకరకాలుగా చేస్తున్నాడు. వాడు గంజాయి అమ్ముతుంటాడు, వాడు కల్తీ చేస్తుంటాడు, వాడు దొంగతనం చేస్తుంటాడు, వాడు మారువేషంలో పోతుంటాడు, వాడు ఇక పోలీసుని అని చెప్తుంటాడు. అగో అట్లే సైబర్ నేరగాలు కూడా మోపైరు. ఇక వాళ్ళు ఎట్లా మోపాయి ఏం చెప్తున్నారా అంటే, ఇగో మీ అమ్మాయి మా దగ్గరనే ఉన్నది, కిడ్నాప్ చేసినాము, మీరు పైసలు ఇస్తే మర్యాదతోటి అని రాంగ్ కాల్ చేయించి ఓటీపీలు చేయించుకొని పైసలు కొట్టించుకుంటున్నారు. ఇక లేకపోతేనేమో మీ పాత కేసులు ఉన్నాయి కదా అవన్నీ మేము చేసేస్తాం, మేము పోలీసులమేనా, ఇక ఇబ్బంది లేకుండా మేము ఓడిపిస్తాం, కానీ నువ్వు ఊకే తిరిగే పని ఉండదు, నువ్వు మాకు చెప్పు అని చెప్పని సైబర్ నేరగాలు మస్తు మోపైరులా జాగ్రత్తగా ఉండురి. ఇక వాళ్ళు ఏదో బెదిరించారు కదా అని పైసలు ఇచ్చుకుంటూ పోతే ఇక ఇచ్చుకుంటూ పోవడే అవుతుంది పని. పైన సుమా అయ్యాలి రేపట్ల టెక్నికల్ మంచిగా లేదు. ఇక ఆ టెక్నికల్ తోటి మొత్తం మనం చేసిన కష్టం అంతా నీళ్లు నాగినట్టు తాగుతారు, బోదినట్టు తింటారు. ఏ విధంగా ఎగిరిపోతున్నాయో ఎవ్వని తెలుస్తలేదు. ఈనాడు మా సైబర్ మోసాలు కూడా బాగానే ఎక్కైతున్నాయుల్లా. మీ పిల్లగాడు గంజాయి కేసులో చిక్కుకున్నాడు, మీ ఓడు డ్రగ్స్ సప్లై చేయంగా పట్టుబడ్డాడు మా కాడ. ఇక మీ పొల్ల మా అదుపులనే ఉన్నది, పైసలు పంపిస్తే చాలు కేసు లేకుండా మొత్తం ఇడిసబెడతాము అని చెప్పి ఫేకు బెదిరింపు కాళ్ళతోటి ఇక ఇప్పుడు కలకలను రేపుతున్నది అనుకోరాదు సైబర్ చీటింగ్ అనే ముచ్చట. గంతేకాదులా పోలీసుల పేరుతోటి ఫోన్లు చేసుకుంటా ఆందోళనకు గురి చేస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. మరి ఈ ముచ్చట ఏడైందంటారా? నిజామాబాద్ దిక్కుల్లో సైబర్ మోసగాళ్ళ మాటలు నమ్మి మస్తు మంది దాకా మోసపోతున్నారు. ఇక చూద్దాం పాండ్ర అసలు ఏంది కథ అనేది. ఎక్కువగా జరిగే క్రైమ్ ఏంటంటే ఫెడెక్స్ కాల్స్ అంటారు మా లాంగ్వేజ్లో. ఫెడెక్స్ కాల్స్ ఏంటంటే, ఒకటి మీకు కొరియర్ వచ్చింది, మీకు వచ్చిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి అని ఒక విధంగా, ఇంకొక విధంగా మీ పిల్లలు ఇట్లా గాంజా కేసులో ఇరుక్కున్నారు లేదా డ్రగ్ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పేసి బెదిరించటం, ఈ బెదిరించుకుంటూ డబ్బులు డిమాండ్ చేయటం. 1930కి ఇమీడియట్గా కాల్ చేయాలా. అట్లాగే cybercrime.gov.in వెబ్సైట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. మామూలుగా ఈ ఫెడెక్స్ కాల్స్ కానివ్వండి, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానివ్వండి, లేదా అడ్వర్టైజ్మెంట్ జాబ్ ఫ్రాడ్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్ కానివ్వండి, గిఫ్ట్ వచ్చిన ఫ్రాడ్లు కానీ, ఇవన్నీ కూడా జనాలు అమాయకంగా మోసపోతూ ఉన్నారు. మోసపోయినప్పుడు ఇమ్మీడియట్గా 1 అవర్, ఫస్ట్ అవర్ అని వచ్చేసి గోల్డెన్ అవర్, ఇమ్మీడియట్గా 1 అవర్ లోపల కంప్లైంట్ చేస్తే రికవరీ అవ్వడానికి, మీ యొక్క అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అది ఇన్నర్ గదనుల్లా గదన్నట్టు ముచ్చట. మరి ఏం లేకపోతే ఏం చేస్తారు చెప్పుండ్రి పైసలు సంపాదించేతందుకు. ఇదంటే ఫోన్లు మాట్లాడితే భయపడి వాళ్ళని తీసుకొస్తే కథం. ఇక మంచిగా వచ్చిన పైసలతోటి జల్సాలు చేద్దామని చెప్పి గిసోంటి అడ్డగోలు పనులకు బాగానే మోపైతున్నారు సైబర్ మోసగాళ్ళు. నిజామాబాద్ జిల్లాలో కూడా సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసుకుంటా కేటుగాలు రెచ్చిపోతున్నారు. దినం ఏదో ఒక జాగల సైబర్ మోసాలు బయటకు వస్తూనే ఉంటున్నాయి. ఇక ఫిర్యాదులు పెరుగుడుతోటి జిల్లాల ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ టౌన్ ఏర్పాటు చేసిండ్రు. గిట్లున్నది, జర భద్రంగా ఉండుర్రి. ఓళ్ళన్నా సరే ఫోన్ చేసి మీ పొల మా కాడున్నది, పొలగాడు మా అదుపులు ఉన్నారు, అట్లా పట్టుకున్నాం ఇట్లా పట్టుకున్నాం అంటే ముందు పురాగా ఏడున్నారు ఏందని అరుచుకోండ్రి. అటెనక సిక్కి నువ్వు అదిగానే అయితే పోయి మాట్లాడుకోండ్రి. ఇక లేదు కాదు ఫోన్లనే మంచిగా వ్యాపారం నడిపించి పైసలు కొడతామంటే మీరే మోసపోతారు. భద్రం సుమా, కేటగాలు బాగానే జమైరు కదా. ఇవాళ రేపట్ల మంచితనం ఉన్నది, మంచితనం గురించి మాట్లాడుకోవాలి. మామిడికాయ చెక్కలు ఇవన్నీ మాట్లాడు వచ్చేనులా ముచ్చట పాడైపోను. గిడ చూడు పోతానా లారీ యాక్సిడెంట్ అయింది, అదేంటి పాల ట్యాంకర్ యాక్సిడెంట్ అయితే మరి ఆడ డ్రైవర్ కింద పడి రక్తం మడుగులో కొట్టుకుంటున్నాడు. మరి వాడిని చూసి అంబులెన్స్కో అదో ఇదో ఫోన్ చేయాలన్నా. పాల ట్యాంకర్ యాక్సిడెంట్ అయితే బాగానే పాలు పోతున్నాయి కింద అని ఆ డ్రైవర్ పానాలు పోతున్నా సరే కానీ వీళ్ళు మటుకు పాలు పట్టుకుంటున్నారు. ఇట్లా గట్లయిరు. ఇట్లాంటి జనాలకు మొక్కాలను ఏం చేయాలి ఏమర్థమైతే లేదులా. ఎదురుగా మనిషి పానం పోతుంటే అంబులెన్స్ కన్నా ఫోన్ చేయనారులా. సచ్చింది కానీ మాకు పాలు కావాలి, మా పిల్లలకు బిరుగు ఉండాలి, మా పొరగాళ్ళకు మేము 4-5 రోజులు ఈ పాలు తాగి తానం చేయరా పాల్గొంట పోయి ఊకే నీ లిక్కున వారు ఫ్రీగా వస్తే పిరాయిలన్నా కావాలి కానీ పక్కోడి పానాలు పోతే పట్టింపు లేదు. అంత ఘోరం అయిపోయిందిలా దునియా. ఏమన్నారు మీరు ఇక చూడుండ్రి. మళ్ళీ ఈ ముచ్చటంతా బాగానే వీడియో తీసి చక్కర్లు చెప్తున్నారు. ఇంతకేడైంది ఏం కథ ఈ జవడం అరుచుకుందాం రారి. ఇయాల రేపట్ల మనుషులు ఎంత స్వార్థంగా తయారైనరు చూడుండ్రి. తోటి మనిషి పానం పోతున్నది అన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళకేం కావాలనో గదిని మీదనే పాకులాడుతున్నారు. ఇక ఓ దిక్కు తోటి మనిషి పానాలు పోతుంటే కాపాడు మానేసి జనం స్వార్థం కోసం చూసుకున్న దారుణం ఇది. ఇక ఎక్కడైందంటారా? యూపీలున్న ఫజియాబాద్లా ఓ ఫ్లైఓవర్ మీద పాల ట్యాంకుకు ప్రమాదం జరిగిందిలా. డ్రైవర్కు మస్తుగా దెబ్బలు దాకి కొనపానాలతోటి కొట్టుమిట్టాడుతున్నాడు పాపము. ట్యాంకుల నుంచి వెళ్ళి
పాలు లీకబుడుతోటి ఇక మొత్తానికైతే గుమిగూడిండ్రు జనాలు. డ్రైవర్ను పక్కపొంట పెట్టి దవాఖానకు తీసుకుపోకుండా మంచిగా పాలు పట్టుకున్నారులా. దీంతో పాపంగా డ్రైవరు పానాలతోటి కొట్టుమిట్టాడుకుంటా కాలం చేసిండు. ఇక ఈ ముచ్చట చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నది. కావాలంటే మీరు కూడా చూడుండ్రి. NH24 ABS के सामने यहाँ पे एक ट्रक और एक दूध का ट्रक है, इसकी टक्कर हुई है। लोग देखिए किस प्रकार से दूध भर रहे हैं. అది చూసినారులా. ఇక పాల కోసం ఎట్లెగబడ్డారో చూసిండ్రు కదా, ఎన్నడు చూడనోళ్ళ లెక్క. ఓ పక్క తోటి మనిషి ప్రాణాలు పోతున్నది అన్నా కూడా పట్టించుకోకుండా లేదు లేదు మాకు పాలే కావాలని ఎట్లురికినరో చూసిండ్రా. ఒక్క జాగాలనే కాదు, ఎక్కడైనా మనుషులు గిట్లనే తయారైనరు. ఇయాలటి రోజులల్లా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నాడు తప్ప ఇంకోళ్ళ ముచ్చట్నే మరిచిండ్రులా. వెనకట్లెక్క రోజులు లేవు. ఇవాళ మనం మంచిగా ఎదిగినమా ఇంకోళ్ళు నాశనం అయినరా, ఇదే నడుస్తా ఉన్నది. కానీ ఈ వీడియో చూసినాక మస్తు బాధ అనిపించిందిలా. మనిషి పానం కండ్ల ముంగట పోతున్నా కూడా పట్టించుకోకుండా పాల కోసం ఉరికిండ్రంటే ఎట్లా మారిండ్రు మనుషులు. ఇక గివన్నట్టు వాటి ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.